ఏదైతే నగరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో పనిచేసిన రోజా వ్యతిరేక వర్గాన్ని కీలక పాత్ర అని చెప్పవచ్చు. మనతో ప్రస్తుతం మురళీరెడ్డితో పాటు అమ్ములు తదితర నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ చక్రపాణి రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. వీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ విజయంలో టీడీపీ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే చాలా సంతోషం. ఎందుకంటే ఆమె మా యొక్క కష్టము, మా యొక్క శ్రమతో గెలిచిన తర్వాత మమ్మల్ని దూరంగా పెట్టడం, దానికి ప్రతిఫలంగా ఈరోజు నగరి ప్రజలు మంచి గుణపాఠం చెప్పినారు. అదేవిధంగా ఇంత భారీ మెజార్టీ వస్తుందని మేము కూడా ఊహించలేదు. దీనికి కారణం వాళ్ళ అన్నదమ్ములు, ఆమె యొక్క అవినీతి, అదేవిధంగా నగరి డెవలప్మెంటు నిలిచిపోవడానికి కూడా ఇది ఒక కారణంగా మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి. పుత్తూరు పట్టణంలో ఒక స్థాయి కలిగిన నాయకుడిగా ఉండి సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసి మిమ్మల్ని 10 సంవత్సరాల పాటు మీరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చరిత్ర చాలా హ్యాపీగా ఉన్నాము. భానుగారితో కూడా మేము మొదట్లో చెప్పినాము. ఎందుకంటే ఆమె చేసే ప్రవర్తన కానీ, ఆమె చేసే అరాచకం కానీ, అన్నదమ్ములు అందరూ చేసేది కూడా మంచి పద్ధతి కాదు. అయినా కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బయట నుంచి వచ్చినారు. లోకల్లో ఉన్న వాళ్ళని ఇంతమంది విరోధం చేసుకుని వాళ్ళు ఏం సాధించాలనుకున్నారు తెలియదు. కక్ష సాధింపుల చర్య అనేది ఎక్కువగా చేశారు. అంటే మమ్మల్ని టార్గెట్ చేసి మరియు అంటే మొదలయ్యాలంటే వీళ్ళే అనగదొక్కాలి అనే ధోరణితో ఎక్కువ టార్చర్ చేసేది జరిగింది. అందువల్ల మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరి పానుకి మేము సాయంగా ఉండి దగ్గరుండి ఎలక్షన్ కూడా జరిపించడం జరిగింది. ఆమె ఒక మాట అనేది ఇంతకుముందు మిమ్మల్ని మున్సిపల్ గేట్ కూడా తాకనేది, మేము ఈసారి నగిలో కూడా దిగనివ్వని కూడా చెప్తున్నాం మేము. ఎందుకంటే ఆమె చేసిన అరాచకాలు కానీ, వాళ్ళ అన్నం చేసిన లూటీలు కానీ ఇవన్నీ కూడా బయట విచారణకు మీరు ఏమైనా కోరుతారు? ఖచ్చితంగా విచారణ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ అన్నం చేసిన ప్రతి ఒక్క లూటీ అన్నీ మాకు తెలుసు. ల్యాండ్ మాఫియా చేసింది కానీ, ఇసుక మాఫియా కానీ, గ్రావెల్ మాఫియా కానీ, కొన్ని కంకర మాఫియా కానీ, పోతే ల్యాండ్లో ఎన్ని డీకేట్లు నమ్ముకున్నారో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా బట్టబయలు చేస్తాం. వాళ్ళంతా చూడేసేంత వరకు కూడా మేము నిద్రపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే మమ్మల్ని ఎంత చిత్రాలు చేసినా దానికి 4 గింతలు వాళ్ళు అనుభవించాలి కూడా మేము ఈ ప్రజల ద్వారా ఆమెకు బుద్ధి చెప్పినాము. ఎందుకంటే ప్రజలంటే ఏమని ఆమెకు తీయాలి. ఏదో సినిమాలో షూటింగ్ మరి ఏదో వచ్చి ఆడియన్స్ వెళ్ళిపోతే ఏదో టికెట్ తీసుకుని సినిమా చూసేది కాదు. ఇది జనం అంటే ఏమి, ప్రజలంటే ఏమని దానికి తెలియాలి. కాబట్టి ఈ జనం ఈ పొద్దు చూసిన అభిమానాన్ని చూస్తే ఈ నగిరి కాన్స్టిట్యున్సీలో 40,000 అంటే ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఈరోజు 46,000 చిల్లర మెజార్టీ వచ్చిందంటే ఇది చిన్న పని కాదు. కాబట్టి నగిరి ప్రజలకు కూడా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈమెను తరిమి కొట్టాలని నగిరి కాన్స్టిట్యున్సీలో పుత్తూరు మండలం కానీ, నగిరి మండలం కానీ, వడమలపట్నం మండలం కానీ, విజయపురం కానీ, నిండ్ర కానీ ఇన్ని మండలాల లీడర్లు కూడా గట్టిగా గట్టిగా మేము పనిచేసినాము. మరియు జనం కూడా గట్టిగా ఓటు వేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంటున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు నిండ మండలంలో చాలా సంతోషం. ఎప్పుడు కని వేరే ఎరగనిలో 3,800 ఓటుతో మెజారిటీ వచ్చిందంటే బాణానికి చాలా మాకంతా గర్వకారణం. మా మండలంలో ఉండే అందరు లీడర్లకి మాకంతా సహాయంగా చేసి దగ్గరుండి చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఏదైతే నగరి గాలి భానుప్రకాష్ యొక్క విజయంలో కీలక పాత్ర వహించారు వైసీపీ నుంచి వచ్చిన రోజా వ్యతిరేక వర్గం. వీరంతా గతంలో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిపైన ఖచ్చితంగా విచారణ చేయించాలని కూడా తాము డిమాండ్ చేస్తాం. ఈ విషయంలో గాలి భానుతో పాటు చంద్రబాబు నాయుడును కలిసి ఈ విషయాల మీద ఖచ్చితంగా విచారణ చేసి అక్రమాల మీద తగిన ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తామని కూడా వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి.